ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ తొలి ఏకాదశినే మనం శయన ఏకాదశి అని కూడా అంటాం అన్నమాట. విశేష ఓం నమో వెంకటేశాయ. ఏకాదశి తొలి ఏకాదశి అంటాం. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటాం. అలాగే శయన ఏకాదశి అని కూడా అంటాం. ఎందువలనంటే శయన ఏకాదశి అంటామంటే స్వామివారు ఇప్పుడు నిద్రకు ఉపక్రమిస్తారట 4 నెలలు. మళ్ళీ కార్తీక ఏకాదశి నాడు మేల్కుంటారట. అందువలన దీన్ని శయన ఏకాదశి అంటారు. చాతుర్మాస వ్రతాన్ని కూడా ఆచరిస్తారనమాట. అసలు ఏకాదశి తిథి అంటే ఏంటంటే మనకి నెలకి 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో 2 ఏకాదశులు వస్తాయి కదా. అలాగా సంవత్సరంకి 12 నెలలకి 2 చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. అందులో ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని మనం తొలి ఏకాదశి అంటాం. జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర అవుతుంది కదా, దీన్ని తొలి ఏకాదశి అని అంటాం. అసలు తిథులన్నిట్లో కూడా ఏకాదశి తిథి చాలా ప్రాముఖ్యత కలిగింది. ఎందువల్లంటే ఒకానొక సమయంలో మహావిష్ణువు వృతాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసేటప్పుడు 1000 ఏళ్ళు యుద్ధం చేస్తాడట. చేసి అలసిపోయి గృహలో నిద్రపోతూ ఉంటాడట. అదే అదునుగా చూసి రాక్షసుడు ఏం చేస్తాడు, సంహరించడానికి వెళ్తాడట విష్ణుమూర్తిని. అప్పుడు విష్ణుమూర్తి నిద్రలో ఉండేటప్పుడు ఆయన నుంచి ఒక మాయ ఉద్భవించి ఈ వృతాసురుడు రాక్షసుడిని సంహరిస్తుందట. అప్పుడు మేల్కొన్నటువంటి విష్ణుమూర్తి నువ్వెవరమ్మా అని అంటారు. నేను మీ నుండి ఉద్భవించినటువంటి ఒక మాయా స్త్రీ శక్తిని ఈ వృతాసుడు రాక్షసుని సంహరిస్తుందన్నమాట. అందువల్ల నాకు ఇంతటి సహాయాన్ని చేసావు కదా, నీకేం కావాలి అని అడుగుతారు. అప్పుడు ఆయన ఆ మాయని ఏకాదశి అని నామకరణం చేశారట. అప్పుడు ఆమె ఏం కోరుకుంటుందంటే అన్ని తిథుల్లో కంటే ఏకాదశి తిథి చాలా పవిత్రమైనదిగా ఉండాలి. ఎవరైతే ఉపవాసంతో వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తిని స్మరిస్తూ ధ్యానించి పూజిస్తారో వాళ్ళకి చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం ఇమ్మని, అలాగే ఆ ఏకాదశి తిథి కోరుకుంటుందట విష్ణుమూర్తి దగ్గర. అందువల్ల విష్ణుమూర్తికి అలాగే ఈశ్వరునికి కూడా ఏకాదశి తిథి చాలా ఇష్టమైనటువంటిది అనమాట. ఏకాదశి చాలా పవిత్రమైనది అని మన పురాణాల్లో చెప్పబడింది అనమాట. ఏకాదశి ప్రతి వారు కూడా ఆచరిస్తారు. కొందరు సంవత్సరం పొడుగును కూడా ఏకాదశిలో 24 ఏకాదశుల వ్రతాన్ని కూడా ఆచరిస్తారనమాట. కొందరు ఒక్కొక్క ఏకాదశిని ఆచరిస్తారు. అలాగా మేము ఈ తొలి ఏకాదశి నోముని ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా చేస్తాం. మా పెద్దల నాటి నుండి కూడా మాకు ఈ ఏకాదశి నోము చాలా విశేషంగా చేయిస్తాం అన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ.